ఇప్పుడే అఖిల్ అన్న అయ్యగారు చిన్నయ్య గారు సినిమా ఏం తీశారండి? ఎనిమిది సినిమా 1989లో స్టోరీ. బాబా ఒక ఆదికేశ్వర రెడ్డి, ఒక ఇంద్రసేన రెడ్డి, ఒక చెన్నకేశ్వర రెడ్డి, ఒక సమరసింహ రెడ్డి, మొన్న రీసెంట్గా వచ్చిన వీరసింహ రెడ్డి, అన్ని సినిమాల ఫ్యాక్షన్లు కలిపితే ఈ సినిమా ఇంటర్వెల్లో 50 మందిని ఇంటర్వెల్లో 50 మంది చంపాడు, ఫైనల్లో 100 మందిని చంపాడు. ఈ సినిమాతో సెంచరీ కొట్టేశాడు అన్న, సెంచరీ. ఇప్పటిదాకా అయ్యగారు గ్రౌండ్లోనే కొట్టాడు, ఇప్పుడు థియేటర్లో సెంచరీ. అమ్మాయిలు అయితే అబ్బా అమ్మాయిలు అఖిల్ కావాలి పెళ్లి చేసుకోవాలని సినిమా అన్న లాస్ట్లో అఖిల్ అన్న చూసుకోక హీరోయిన్ కసక్క అబ్బా సినిమా టెస్ట్లో భయా చచ్చిపోతాను భయా. సినిమా చూసి చచ్చిపోతా. నేను బతికింది దేనికి ఇన్ని రోజులు? అఖిల్ అన్న సినిమా చూసి చచ్చిపోతాం అనుకున్నా. అన్నా అఖిల్ అన్న ఇంతటితో నీకు విడుదలైందన్నా, నీకు విడుదల. నువ్వు ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండవు, ఎట్టు కొడితే రాను బయటికి. ఈ సినిమాతో బయటికి రా, చెరుగు బయట టిఫిన్ చేయి, పానీపూరి తిను, రోడ్ల మీద డ్యాన్స్ నెయ్యి, ఈ ఇష్టం వచ్చినట్టు బతికి. ఇంకా నిన్ను ఎవడు ఆపలేడన్నా. మా అఖిల్ అన్న ఈ సినిమాతో నీకు పంటానా? ప్రొడ్యూసర్ గారు, నాగార్జున గారు, వంశీ గారు, అందరికీ మీ పంటలు పండిపోయాయండి. థియేటర్ అంతా మీదే, ఇంకా సినిమా మొత్తం మీదే, డబ్బులన్నీ మీకే. ఈ సినిమాతో మొన్న అఖిల్ అన్న సినిమా ఇండస్ట్రీ కొట్టేశాడు. కాబట్టి దయచేసి ఒక్కసారి సినిమా చూడండి. ఫ్యాక్షన్లో మాత్రం ఎరగ చేశాడు అంతే. చెప్పాను కదా, ఒక ఆదికేశ్వర రెడ్డి, ఇంద్రసేన రెడ్డి, సమరసింహారెడ్డి, చెన్నకేశ్వర రెడ్డి అందరినీ క్లాస్ అయిపోయింది అంతే. ఈ సినిమా థియేటర్ అంటే 10,000 కోట్లు పక్క. ఈ సినిమాకి అయ్యగారు ఇట్టు కొట్టేశారు. పక్క 300 కోట్ల నుంచి 500 కోట్ల కప్పులో అడుగు పెడతాడు భయ. సినిమా సూపర్ హిట్ ఉంది, సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్, వండర్ఫుల్. నేను సినిమా చూసినాను, సేవో గుస్ బంప్స్ భయ. ఎక్కడ లాగ్ లేదు సినిమా మాత్రము. అయ్యగారు ఇట్టు కొట్టారు. అయ్యా నాగార్జున గారు మీ చిన్న కొడుకుతో ఇట్టు కొట్టించారు ఇన్ని రోజులకైనా. ఇక్కడి నుంచి మీ చిన్న కొడుకు సినిమా ఎట్లా అంటే పెద్ద డైరెక్టర్ క్యూ కట్టాలి, అట్లాంటి సినిమాలు పడతాయి. అట్లాంటి యాక్టింగ్ చేశాడు. మాత్రం అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం ఇన్ని సినిమాల తర్వాత ఈ సినిమాలో చింపి పడేసిండు. పక్కా మాత్రం చింపి పడేసాడు. ఆల్రెడీ తెలుసు కదా సినిమాకి అన్ని ప్లస్ పాయింట్స్ భయ. మ్యూజిక్ ప్లస్ పాయింట్, స్టోరీ. సినిమాకి ప్లస్ పాయింట్ అంటే మీ స్టోరీ. ఇంకొకటి ట్విస్టులు, ఎవరు ఊహించినంత ట్విస్టులు ఉన్నాయి సినిమాలో. బ్లాక్ బాస్టర్ కొట్టిండు. అయ్యగారు గ్రేట్. నాకు బాగుంది. నా కింగ్ రావాలని మాట ఇచ్చినట్టే, మాట తప్పలేడు. కింగ్ కొడుకు చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది. కరెక్ట్ మాసం కాదు, రెండు మిక్సింగ్ ఉంటాయి. ఫ్యామిలీతో చూడొచ్చు, చాలా బ్లాక్ బస్టర్. ఈసారి ఖచ్చితంగా ఇట్టు కొడతాడు. లెనిన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది అన్న. అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం కథలోకి వెళ్తాను కొంచెం బోర్ అనిపించింది, కానీ ఇంకా అక్కడి నుంచి ఎక్కడ బోర్ లేదు. నిజంగా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ నిజంగా మొత్తం సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా మాసివ్గా వెళ్ళింది. ఇంటర్వెల్ ఫ్లైట్ అయితే మాత్రం నిజంగా ఆయన ఫైట్, తమిళనాడు బీజిఎం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా భాగ్యశ్రీ గారి క్యారెక్టర్ అండ్ శివాజీ గారి క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఎంగేజ్ చేస్తామట. ముఖ్యంగా అఖిల్ గారు ఎంత యాక్ట్ చేశారో, విలన్ రోల్ కూడా అంతే బాగా అనిపించింది. అఖిల్ గారు సమానంగా విలన్ రోల్ ఉంది. ఇద్దరు కూడా పోటీగా నటించడం, క్యారెక్టర్స్ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా క్లైమాక్స్ అరగంట అయితే మాత్రం ఓచుకోదనమాట. ఇంకా ఈ థియేటర్లో రక్తం ఏర్లై పారుతుంది అనమాట. ఇంకా అఖిల్ అన్న ఫ్యాన్స్ అయితే సింగిల్ థియేటర్లో సట్లు చింపుకుంటారు. ఓవరాల్గా బండోడు దెబ్బకే అఖిల్ అన్న యాక్టింగ్కి, డైరెక్టర్కి పక్క బ్లాక్ బస్టర్, క్లియర్ కట్గా 100 కోట్ల సినిమా అని చెప్పొచ్చు అన్న. ఈ మధ్యకల్లా ఇలా ఇంత బాగున్నా సినిమా ఏమీ రాలేదు కాబట్టి అఖిల్ అన్న కంబ్యాక్ గట్టిగానే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా నా వరకు చూసుకున్న అఖిల్ అన్న యాక్టింగ్ సూపర్ అన్న. చాలా కష్టపడ్డాడు సినిమా కోసం. రామ్ చరణ్ పెద్ద సినిమా కోసం ఎంత కష్టపడ్డాడు, ఈ సినిమా కోసం అంత కష్టపడ్డాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ కొంచెం యావరేజ్గా వెళ్ళిపోయినాయి, కానీ సాంగ్స్ కూడా సూపర్ ఉన్నాయి. ఓవరాల్గా ఇంటర్వల్ సీన్, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. కొన్న టికెట్ డబ్బులకి మీకు డబుల్ వర్త్ అవుతుంది. ఓవరాల్గా అఖిల్ అన్న నెంబర్ 1, అయ్యగారే నెంబర్ 1. బాగుందండి సినిమా. బ్లాక్ బస్టర్ అండి. రామ్ చరణ్కి రంగస్థలం అలాగా, అఖిల్కి లెనిన్ అలాగా. లెనిన్ని ఈ స్థాయిలో మేము చూస్తామని మేము అనుకోలేదు. చాలా బాగా చేశాడు సినిమాలో. ఈ మధ్యకాలంలో ఈ సినిమాలో ఉన్న ట్విస్టులు ఏ సినిమాలు లేదు. ఆ ట్విస్టులకి జనం అసలు థ్రిల్ అయిపోతున్నారు. సినిమా బిగినింగ్ నుంచి అంటే బిగినింగ్లో ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ కొంచెం అట్లా ఉన్నా, ఆ తర్వాత నుంచి మాత్రం సినిమాలో పిండ్ ఆఫ్ సైలెన్స్ చాలా బాగా జరిగింది. సినిమాలో
అఖిల్కి ఐ థింక్ 7వ సినిమా కావాలి ఇది. ఇంత లేట్ అయింది, ఇది ఎప్పుడో పడాల్సింది ఇప్పుడు లేట్ అయింది. ఈ సినిమాతో ఈ బికేమ్ ఏ స్టార్. డెఫినెట్లీ విల్ బీ ఇన్ దట్ విత్ ఇన్ 10th ర్యాంక్.